హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ షాపింగ్ వ్లాగ్ అనమాట. శ్రావణ మాసం వచ్చిందంటే ఇలా షాపులంతా కలకలలాడాల్సిందే. సో నేనైతే వాహిని షాపింగ్ మాల్కి అయితే వచ్చానమాట. అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మీ అందరికైతే చూస్తున్నాను ఏమేమి తీసుకున్నాను అన్నదైతే. పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట నేను. నాతో పాటు మా చిన్నోడు కూడా చూపిస్తానంటున్నాడు చూడండి. ఇంకా ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ నేను అందరికీ వాయినం ఇవ్వడానికైతే బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. ఒక 9 అయితే తీసుకున్నాను. అంటే 9 మెంబర్స్కి సరిపడా ఒక్కొక్కరికి 2 చొప్పున, అంటే సింగిల్గా అయితే పెట్టము, ఒక బ్లౌజ్ పీస్ అయితే పెట్టమన్నమాట. సో అందుకోసమని 2 బ్లౌజ్ పీసెస్ వచ్చేలాగా ఒక 9 మెంబర్స్కి అలా తీసుకున్నాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇంకా మా చిన్నోడు చూపిస్తున్నాడు ఇక్కడ అన్నీ బయట తీసి పెట్టిన తర్వాత అన్నీ సదిరేస్తున్నాడు అనమాట మా చిన్నోడు. సో అందుకోసం నేను అన్నీ మళ్ళీ నీట్గా అయితే కవర్లో పెట్టేశాను. ఇక్కడ ఇవైతే ఫస్ట్ బ్లౌజ్ పీసెస్, ఇంకా వాయనానికి మెయిన్ కావాల్సింది అది. ఆ తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. ఇందులో చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది, బట్ నేను ఇలా సింపుల్గా తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అమ్మవారి బుక్, ఇది కంపల్సరీగా మనకి వ్రతం చేసుకుంటే ఉండాలి కదా. అండ్ ఇక్కడైతే నెయ్యి, ఇది పంచామృతం మనకి పూజలో అవసరం పడుతుంది. సో నెయ్యి, తేనె ఇవన్నీ కూడా చిన్న బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత గంధం కూడా తీసుకున్నా. మనకి మెయిన్ గంధం, పసుపు ఎక్కువ అయితే యూజ్ చేస్తూ ఉంటాం మనము ఈ పూజలో. ఇక్కడ చూస్తున్నారు కదా జవాదు, ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నా. సో వినడమే కానీ ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నా. అండ్ మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం. అండ్ ఇది పచ్చకర్పూరము, ఇది వెంకటేశ్వర స్వామికి అండ్ అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా వక్కలు అండ్ పసుపు కొమ్మలు. ఇవి ఏంటంటే మనం వాయనంలో ఇస్తుంటాం కదా, సో అందుకోసం అనేసి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి చిన్నగా 2 వత్తులు వేసేవి అయితే స్టాండ్స్ లాంటివి తీసుకున్నాను అనమాట నేను. చూద్దాం ఎలా ఉంటాయో అనేసి అయితే తీసుకున్నా, బట్ నాకు అది వేస్ట్ అనిపించేసింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నా. ఇది బ్రాస్లో యాంటిక్ ఫినిష్లో ఉందన్నమాట. చాలా మంచిగా అయితే ఉంది. చూడగానే నాకు నచ్చేసింది అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది, అయినా కూడా నాకు చాలా నచ్చిందని తీసేసుకున్నాను అనమాట. సో ఆన్లైన్లో కూడా ఉన్నాయి, బట్ ఈ సైజులో లేవు, చాలా చిన్నగా ఉన్నాయి అవి. అండ్ ఇది కొంచెం పెద్ద సైజులో వచ్చింది. మంచి ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. సో జూమ్ అవుతుందని మీకు చూపిస్తున్న, బట్ అది మా చిన్నోడు కెమెరా ముందుకు ఉండడం వల్ల అయితే క్లియర్గా కనిపించట్లేదు, బట్ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. అమ్మవారి ఫేస్ కానివ్వండి, ముక్కు ఇదంతా కూడా మంచిగా ఫినిషింగ్లో ఉందన్నమాట. మంచి కళ ఉంది ఆ విగ్రహంలో. సో నాకు అది బాగా నచ్చైతే తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, దీని ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చారనమాట, నీట్గా ఇచ్చారు. లైట్ వెయిట్ ఉంది కొంచెము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కుడుక అయితే తీసుకున్నాను అనమాట. నేను కురాడి కుండలో ఇట్లా పెడతాను కాబట్టి కుడుకలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మా చిన్నోడు చూపించడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అర్థం అయితే లేదా మా చిన్నోడికి ఎక్కడ చూపించాలన్నది అయితే. ఇక్కడైతే పసుపు మెయిన్గా ఇంట్లోకి ఇంకా పూజలకు కూడా కావాలనేసి 1/2 kg అయితే తీసుకున్నాను అనమాట. అండ్ థ్రెడ్, ఈ దారం అయితే కంపల్సరీగా ఉండాలి మనకి తోరణాలు కట్టడానికి కానీ కంకణాలు కట్టడానికి కానీ మనకి చాలా అవసరం. సో నా దగ్గర ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు కొత్తవి, ఇంకా అవే నేను పూజలు అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సాంబ్రాణి ధూపం అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇట్లా ధూప్ స్టిక్స్ వస్తాయి కదా, అలా తీసుకున్నా. మామూలుగా సాంబ్రాణి పౌడర్ కూడా తీసుకోవచ్చు మనము. అందులో ఒక చిన్న అగ్గిపెట్టె అయితే వచ్చిందనమాట. సో అది చూపిస్తున్నాడు మా చిన్నోడైతే. సో ఈ బాక్స్ అయితే తీసుకున్నా నేను. మంచిగా అయితే పొగ వస్తుందనమాట. ఇది బాగుంది, నచ్చింది నాకు. ఇంకా మనం బొగ్గులు వేసి చేసే కన్నా ఇది ఒక ఆర్తి కర్పూరం ఉంటుంది కదా, అది వేస్తే మంచిగా అయితే వెలుగుతుంది అనమాట. ఇంకా తర్వాత ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నా అండ్ గాజులు తీసుకున్నా. నెయిల్ పాలిష్ అనేది అమ్మవారికి తాంబూలంలో పెడదామని అయితే తీసుకున్నాను అనమాట. అలంకరణకు సంబంధించింది ఏదైనా కూడా అమ్మవారికి ఏదైనా ఒకటి పెడితే మంచిది. సో నేను నెయిల్ పాలిష్ తీసి పెట్టుకున్నాను అనమాట అక్కడ. ఇంకా ఇక్కడైతే బ్యాంగిల్స్ వచ్చే వాళ్ళకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి తాంబూలంలో
కంపల్సరీగా కావాల్సింది తమలపాకులు. సో అవైతే తీసుకున్నాను అనమాట. మెయిన్ మనకు పూజలో కావాల్సింది అవి. అండ్ తర్వాత ఇవి ఖర్జూరాలు అనమాట, ఎండు ఖర్జూరాలు. అండ్ మనం తాంబూలంలో ఇస్తాం అండ్ దేవుడి దగ్గర కూడా పెడతాము. సో అవైతే సరిపడా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మంగళకర వస్తువులు అన్నమాట. సో నేను ఈసారి ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేస్తున్నా కాబట్టి కొన్నైనా నా దగ్గర ఉండాలి అనేసి అయితే నేను అమ్మవారికి ఇష్టమైన కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను అనమాట. తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, ఇలా శ్రీఫలం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో గోమతి చక్రాలు, సో ఇవన్నీ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఒక 5 చొప్పునైనా ఉండాలి నా దగ్గర అనేసి అయితే తీసుకున్నా, ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి. సో చూస్తున్నారు కదా, అన్నీ అమ్మవారికి సంబంధించిన వస్తువులు. చాలా ఇష్టం అమ్మవారికి ఇవి. మంగళకరమైన వస్తువులు మన ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. సో అందుకోసం అని తీసుకున్నాను అనమాట నేను. ఇంకా ఇక్కడైతే అరటిపళ్ళు తీసుకున్నా, వాయనంలోకి కావాలి అండ్ పూజలోకి కావాలని 2 డజన్లు అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ పూలకైతే చాలా డిమాండ్ అయితే ఉంటుంది కదా, పూజలప్పుడు అయితే చాలా రేట్ ఉంటుంది. సో 60 రూపీస్ అట్లా మూర అమ్మిరనమాట. ఆయన తీసుకోవాలి, ఒక రోజు అయితే కంపల్సరీగా అమ్మవారికి మంచి నిండుగా అలంకరణ చేయాలి కాబట్టి తీసుకోవాలని అయితే నేను తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 10 రూపీస్ అనమాట ఇది బ్లౌజ్ పీస్ అన్నది. సో నేను కూరాడి కుండలు ఒకటి అండ్ కలశం పైన పెట్టడానికి అయితే నేను తీసుకున్నా. ఇవి చిన్నవి మంచిగా సెట్ అవుతాయి అనేసి తీసుకున్నాను అనమాట. ఇది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ సైడ్కి కుండలు ఇవన్నీ అమ్ముతుంటారు కదా, సో అక్కడ తీసుకున్నాను అనమాట. సో మంచిగా అయితే ఉంది, నాకు మంచిగా అనిపించింది ఇవి అయితే చిన్నగా. సో తీసుకున్న ఇవి యూస్ఫుల్, ఇవి చాలా యూస్ఫుల్. ఇంకా నెక్స్ట్ మట్టి ప్రమిదలు తీసుకున్నాను అనమాట. ఇవి 10 రూపీస్కి ఒకటి. సో ఇవి కూడా తీసుకున్నా, కొత్తవి ఉండాలి మనకి పూజలో అని అయితే తీసుకున్నాను అనమాట. వెండి ప్రమిదలు ఉంటాయి, ఇత్తడి ప్రమిదలు, ఇలా మన వాళ్ళ స్తోమతకి బట్టి వాళ్ళు చేస్తుంటారు. నేనైతే మట్టి ప్రమిదలు పెట్టి అయితే ఈసారి పూజ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ డేనే రాఖీ పౌర్ణమి కాబట్టి సో అక్కడ రాఖీలు కూడా అమ్ముతున్నారనమాట. సో నేను ఇవైతే తీసుకున్నా, ఒకేసారి 2 షాపింగ్స్ అయితే చేసేసాను అనమాట. అవి కూడా ఇందులో మీకు చూపించేస్తున్నా. ఇవైతే చాలా క్యూట్గా కనిపించినాయి నాకు, అందుకోసం తీసుకున్నా. ఇవి 12 వస్తాయి అనమాట. మనకి లేడీస్కి చాలా బాగుంటాయి, పెద్ద పెద్దగా కాకుండా చిన్నగా క్యూట్గా బాగుంటాయి. సో ఇవేమో మా ఇద్దరు పిల్లలకి తీసుకున్నాను అనమాట. బొమ్మలు టాయ్స్ టైప్లో ఉంటాయి కదా, అలాంటివి తీసుకున్నాను అనమాట. లైట్లు అవి ఎప్పుడు తీసుకున్నా ఖరాబ్ చేసేస్తున్నారు కాబట్టి ఇలా తీసుకున్నా. అండ్ ఇవి 2 మా అత్తమ్మ తీసుకుందనమాట, చూస్తాను మళ్ళీ. సో ఇవైతే నేను తీసుకున్నా మా బాబాయ్ కోసం, ఇంకా మా తమ్ముడి కోసం అయితే ఇవి 2 నేను తీసుకున్నాను అనమాట. నాకు చాలా నచ్చినాయి, కొంచెం స్టోన్ టైప్లో వచ్చాయన్నమాట. సో మంచిగా అనిపించినాయి నాకు. సో ఇది తీసుకున్నాను అనమాట. స్వస్తిక్ వచ్చింది మధ్యలో, తీసుకున్న అవి 2. అండ్ ఇవి మా అత్తమ్మ తీసుకుంది అనమాట మా డాడీ కోసము. ఇంకా చూస్తున్నారు కదా, చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. రాఖీల్లో కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ తీసుకునే వాళ్ళము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడే కరీంనగర్ దగ్గర 2 ఇయర్స్ నుంచి అయితే తీసుకుంటున్నాను నేను. అండ్ ఇవి చిన్నగా సింపుల్గా మంచిగా అనిపించినాయి నాకు. సో ఇవి మా సిస్టర్స్ కోసం ఇంకా నా కోసం తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా అనిపించింది, పర్పుల్ కలర్ వచ్చిందనమాట అందులో షైనింగ్గా. సో మంచిగా అనిపించింది చూడగానే, నాకు నచ్చింది. సో తీసుకున్నాను అనమాట. మంచి కలెక్షన్ అయితే ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర తీసుకున్న ఇవన్నీ కూడా. అండ్ తర్వాత పూలు చూస్తున్నారు కదా, ఇందాక చెప్పినట్టు 60 రూపీస్ మూర అయితే అట్లా అమ్ముతున్నారు అప్పుడు. సో నేను ఒక 4 మూరలు అలా తీసుకున్నాను అనమాట, మల్లెపూలు అయితే. ఇంకా తర్వాత చామంతి పూలు, అవి కూడా 30 రూపీస్ చెటాక్ అట్లా అమ్ముతున్నారు అనమాట. అవి ఎంత రావు. సో అట్లా నేను ఒక 3 చెటాకులు అట్లా తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ అన్నవి చామంతి పూలు అండ్ గులాబీ పూలు కూడా తీసుకున్నా. తర్వాత బంతి పూలు అయితే మస్ట్ కదా గుమ్మలకు కట్టడానికి. సో ఇదండి మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీకు ముందుకు వచ్చేస్తాను.